My topic is Ganesha story. అనగనగా ఒక ఊరిలో ఒక ఏనుగులు అంటున్న రాక్షసుడు ఉండేవాడు. ఒకరోజు శివుడు కోసం తపస్సు చేస్తున్నాడు. అప్పుడు శివుడు వచ్చి నీకేమి కావాలి అంటాడు. నువ్వు నా గుండెల్లో ఉండాలనగానే శివుడు వెళ్తాడు. అప్పుడు దేవతలందరూ శివుడిని వెతుకుతా ఆ ఏనుగు రాక్షసుడి దగ్గరికి వెళ్ళి మా శివుడు నాకు ఇచ్చి అంటే రాక్షసుడు ఒప్పుకోడు. ఎలాగోలా దేవతలందరూ ఎలాగోలా తీసుకొస్తారు. అప్పుడు పార్వతీదేవి శివుడు వస్తున్నాడని చెప్పి స్నానం చేస్తాకని వెళ్తుంది. పసుపుతో స్నానం చేసేటప్పుడు ఒక చిన్న పిల్లోడు అనేది చేస్తుంది. అప్పుడు చేసేటప్పుడు ప్రాణాలు ఇస్తుంది. ఇయ్యగానే నువ్వు ఇక్కడే కాపలాకాయి నేను స్నానం చేసి వస్తాను అంటుంది. అప్పుడు శివుడు దేవతలందరూ శివుని తీసుకురాగానే లోపలికి వెళ్తున్నాడు. కానీ ఆ చిన్నపిల్లడు లోపలికి వెళ్ళనీయలేదు. అప్పుడు శివుడు కోపం వచ్చి ఆ తలని నరికేశాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి ఎందుకు నరికేశావు, ఈ మన పిల్లోడే అనగానే శివుడు బాధపడి శివుడిని మనసులోంచి తీసుకొచ్చేటప్పుడు ఆ ఏనుగు అనేది చనిపోయిద్ది. అప్పుడు ఆ ఏనుగు తనని తీసుకురామని కొంతమందిని పంపిస్తాడు. పంపిగానే ఆ ఏనుగు తల తీసుకొస్తాడు. అప్పుడు ఆ చిన్నపిల్లల తల దగ్గర పెట్టి ప్రాణాలు ఇస్తాడు. ఇయ్యగానే వినాయకుడు అని పేరు అనేది పెడతాడు. అందుకే మనం ఈ వినాయక చవితి అనేది జరుపుకుంటాము. థ్యాంక్ యూ.